గారిని గురించి చెప్పాలంటే ఇప్పుడే చెప్పారు, అంచెలంచెలుగా స్టార్టింగ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసి ఇటు స్టడీస్లో కూడా ఎంటెక్ దాకా చదవటం, అదేవిధంగా ఉద్యోగంలో కూడా ఏ విధమైనటువంటి హర్డిల్స్ లేకుండా లాస్ట్ పాయింట్ అడిషనల్ డైరెక్టర్గా రిటైర్ కావటం. ఇప్పుడు నాకు తెలిసింది డైరెక్టర్కి కూడా ప్రమోషన్ వచ్చింది, బహుశా జీవో వస్తుంది. సో ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం గమనిస్తుంటే సర్వీస్లో అనేక హర్డిల్స్, అంటే స్మూత్గా సర్వీస్ గడవటం అనేది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పర్టికులర్లీ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో చాలా చాలా కష్టం. సో అలాంటి సర్వీస్లో, టౌన్ ప్లానింగ్ సర్వీస్లో ఈ విధంగా ఈ స్థితి దాకా రీచ్ కావటం అనేది గాడ్ బ్లెస్సింగ్. అంటే మనం ఎంత మంచిగా చేసినా మనకి తెలియకుండానే కొన్ని హర్డిల్స్ మనకు వస్తుంటాయి, కొన్ని ఆపదలు మనకు వస్తుంటాయి. మన చేతులు లేవు, మన చేతులు లేకుండానే జరిగే సంఘటనలు ఎన్నో ఉంటాయి. సో అలాంటి సంఘటనలు ఏమీ ఫేస్ చేయకుండా స్మూత్గా సర్వీస్ గడవటం, అదేవిధంగా వాళ్ళ బాబుతో కూడా ఇప్పుడే నేను మాట్లాడాను. సో చక్కగా మంచి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయడం, ఇట్స్ ఏ గ్రేట్ థింగ్, చాలా అదృష్టం. కాబట్టి నేను ప్రత్యేకంగా ఇంతకంటే కావాల్సింది ఏముంది, కాబట్టి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. లాస్ట్ 1 year నుంచి కూడా క్లోజ్గా ఈ ప్రజావాణి ప్రోగ్రాంలో కానీ అనేక విషయాల్లో డిస్కస్ చేస్తుంటాము. సో చాలా విషయాలు మంచి ఎక్స్పీరియన్స్ తోటి, అదేవిధంగా చాలా ఓపిక వచ్చిన వాళ్ళని డీల్ చేయటం కానీ, సమస్యలను పరిష్కారం చేయటం కానీ, ఇవన్నీ కూడా చక్కగా చేస్తున్నాడు. మంచి సర్వీస్ కూడా ఉంది. అన్నిటికంటే హెల్త్ బాగుంది, యాక్టివ్గా ఉన్నాడు. అంటే దెర్ ఇస్ నో రిటైర్మెంట్ అనేది ఓన్లీ పదవిలో రిటైర్మెంటే, కానీ మనం ఆరోగ్యంగా ఉన్నంతకాలం, చేయదగ్గ పని చేసేంతకాలం కూడా దెర్ ఇస్ నో రిటైర్మెంట్. సో మున్ముందు తనకు ఇష్టమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా తీసుకొని చేయడానికి ఒక మంచి అవకాశం. అదేవిధంగా తన ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ సర్వీస్లో అటు కన్సల్టెంట్గానో లేకపోతే అడ్వైజర్గానో సో వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వడానికి యంగ్స్టర్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం రిక్రూట్మెంట్ ఫ్లో అనేది రెగ్యులర్గా జరిగితే గ్యాప్ అనేది ఉండదు, రెగ్యులర్గా లేకపోవడంతో చాలా గ్యాప్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ సెక్షన్లో చూస్తే ఇంజనీరింగ్ మన రీసెంట్గా దేవానంద్ గారు రిటైర్ అయ్యారు, తర్వాత అసలు అంతా గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా 1 year నెక్స్ట్ కమింగ్ 1 yearలో మ్యాక్సిమం రిటైర్మెంట్లు. సో ఇలా ఒక జనరేషన్కి ఇంకో జనరేషన్కి చాలా గ్యాప్ వస్తుంది. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్లో తీసుకుంటే అసలు అసిస్టెంట్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ అనేది 2013 తర్వాత ఇప్పటిదాకా నోటిఫికేషన్ రాలేదు. సో దెర్ ఇస్ అ గ్యాప్ ఆఫ్ 12 years. అంటే చూడండి 12 years గ్యాప్ అంటే ఒక ఫ్లోలో ఎంత అబ్స్ట్రక్షన్ వచ్చేస్తుంది. సో దీని మూలంగా చాలా వరకు మనకి అడ్మినిస్ట్రేషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సీనియర్ ఆఫీసర్లు గైడ్ చేసినట్టయితే వచ్చిన వాళ్ళకి ఇంకా మనకి అడ్మినిస్ట్రేషన్లో చాలా బాగుంటుంది, డిపార్ట్మెంట్ కాంట్రిబ్యూషన్ లాగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి వీరి సర్వీస్ని గవర్నమెంట్ తప్పనిసరిగా ఏదో రూపంలో తీసుకుంటుందని నేను ఆశిస్తూ I held a very high opinion of his performance, and when he was there in the Peshi, he was maintaining all the the rules and regulations. And usually what used to happen that if the director is saying something or signing on the file, the whole news will spread all over the state. But he was maintaining that confidence, and he performed it very well. And when I was handing over the charge to Satish Chandra, incoming director, I think I briefed about Gangadhar, and he also retained him. And I have seen him growing from his lowest recruitment to the level of director today. I think the Geo is issued, no? I congratulate him for all those things. Gangadhar, we all have worked together almost since 30 years. I've seen him since so many years, and the extraordinary patience, like the way he deals with everybody, the calm, so very calm and all. And one more thing is the way he's handled all his posts, all his cadre with patience. That is what has probably he's got such a neat service. So congratulations for everything, and I really appreciate the way he has handled his family, and full credit should go to his wife, I suppose. So congratulations, and then I wish him a happy and a peaceful retired life, joyous life. Congratulations on the promotion also. గంగాధర్ గారికి ఈరోజే డైరెక్టర్గా ప్రమోషన్ వచ్చిందంటే చాలా సంతోషము. ఆయన దానికి ఎలిజిబుల్ కూడా.
గంగాధర్ గారు నాకు డిటిసిపిలో యాక్చువల్గా ఏడిఎం ఉన్నప్పటి నుంచి పరిచయము. టీపీఏ ఆయన డైరెక్టర్ పిఏగా కూడా పనిచేశాడు. మేమంతా మున్సిపాలిటీలో పనిచేసేటప్పుడు మాస్టర్ ప్లాన్ కాపీలు లేకపోతే టైప్ డిజైన్స్ ఏదన్నా పని మీద హెడ్ ఆఫీస్కి వస్తే తను చాలా దగ్గరుండి అన్ని హెల్ప్ చేసి అన్ని ఇప్పించేవాడు. అంటే ఆయన చాలా అందరికీ ఏ విషయంలో వచ్చినా అందరికీ సాయం చేసేవాడు. అందరితోటి అంటే ఒక మిత్రత్వం, ఒక స్నేహం చేసే నమ్మకస్తుడు బాగా. తర్వాత హార్డ్ వర్కర్ కూడా. ఆయన సబ్జెక్టు ఉంది, సబ్జెక్టు తెలియకుండా పక్క వాళ్ళని అడిగి తెలుసుకొని ఎలాంటి తప్పు చేయకుండా తన ఈ ఉద్యోగంలో అన్నిట్లో సక్సెస్ అయ్యకుండా డైరెక్టర్ దాకా వచ్చాడు. దానికి ఒకటే నిదర్శనం, ఆయన మొత్తం సర్వీస్ దగ్గర 35 ఏళ్ళ సర్వీస్లో ఒక్క ఛార్జ్ కూడా టౌన్ ప్లానింగ్లో రాలేదు, అసలు ఒక్క మెమో కూడా లేదు అని అంటే రియల్లీ ఈజ్ గ్రేట్. ఎందుకంటే అసలు నేను అనుకుంటా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లోనే అసలు ఎవరు అట్లాంటి ఛార్జ్ మెమో కానీ రాని వ్యక్తులే ఉండరు. సరే, అవి ఛార్జ్ మెమోలు వచ్చినంత మాత్రాన అదేదో వాళ్ళు ఏదో తప్పు చేసినని కాదు, అయ్యో మనకు సంబంధం లేనివి కూడా తగులుతుంటాయి. కానీ ఆయనకు అది కూడా రాలేదంటే ఆయన ఎంత జాగ్రత్త పరుడు, ఎంత జాగ్రత్తగా పనిచేస్తాడు. సో ఆయనను మనం అందరం తప్పకుండా అభినందించాల్సిందే. గంగాధరు ఆయనకు 2 పిల్లలు, కొడుకు అమెరికాలో, కోడలు అమెరికాలో వాళ్ళు జాబ్ చేస్తున్నారు. ఇంకో అమ్మాయి ఏమో డాక్టరు, అల్లుడు డాక్టరు. సో వాళ్ళ పిల్లలు కూడా మంచి సెటిల్ అయ్యారు. ఆయన మంచిగా డైరెక్టర్గా రిటైర్ అవుతున్న రోజు కాబట్టి ఆయనకు ఈ రిటైర్మెంట్ జీవితం మంచిగా భగవంతుడు ఆయు ఆరోగ్యం అష్టైశ్వర్యాలు ప్రసాదించి సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరఫున గంగాధర్ గారికి వారి భావి రిటైర్మెంట్ అంటే మామూలుగా టోటల్ రిటైర్మెంట్ తీసుకోకుండా ఆయనకున్న నాలెడ్జ్ని అందరికీ షేర్ చేస్తా, అందరికీ హెల్ప్ చేస్తా. మాలాంటి డెవలపర్స్ అందరికీ కూడా అడ్వైస్, మాకేంటంటే చాలాసార్లు ప్రాపర్ అడ్వైజ్ అనేది కూడా తెలియక చాలామంది డెవలపర్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆ రకమైన సర్వీస్ అందిస్తూ రిటైర్మెంట్ అంటే మనం మామూలుగా రిటైర్మెంట్ ఇంట్లో కూర్చుంటే ఆ రోజు నుంచి మన ఆరోగ్యం చాలా తొందరగా పడైపోతుంది ఇంట్లో కూర్చుంటే. సో అందుకని తిరగగలిగిన రోజులు ఏదో ఒక పని చేస్తా ఎవరైనా ఉండాల్సిందే. సో అందుకని దీన్ని రిటైర్మెంట్ అనగానే భవిష్యత్తు అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నారెడ్కో తెలంగాణ తరఫున మా డెవలపర్స్ అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. గంగాధర్ గారికి దాదాపు నాకు 20 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ విషయాలైనా సరే అడ్వైజ్ ఇస్తూ ఇప్పుడు దాకా మమ్మల్ని చాలా సపోర్ట్ చేయడం జరిగింది. ఇట్లా ఏదైనా ఫైల్ వస్తే ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి అడ్వైజ్ చేస్తూ నన్నే కాదు మా అసోసియేషన్ తరఫున ఎవరు వచ్చినా కూడా చక్కగా వాళ్ళు అడ్వైజ్ చేస్తూ ముందుకు మరి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చూశారు. వారు మంచితనానికి మారుపేరని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారికి పదవి విరమణ శుభాకాంక్షలు అనంగానే ఆయన సర్వీసెస్ సమాజానికి చాలా అవసరం, భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఉంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు డైరెక్టర్గా కూడా అయినందుకు వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ. గంగాధర్ ఈ స్థాయికి ఒక మారుమూల పల్లెటూరులో పుట్టి ఇక్కడ దాకా వచ్చిందంటే అది ఆయన చేసిన శ్రమ, కష్టం. సిల్వర్ స్పూన్తోని పుట్టలే. చాలా లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టి వేదిక మీద ఉన్నది మా అత్తమ్మ. చాలా కష్టపడి పెంచింది. వీళ్ళ ఫాదరు మా ఫాదరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, మేము కూడా ఒకటే స్కూల్ మేట్స్. మా ఊరు చిట్టాపూర్ అని ఒక మారుమూల ఊరు జగిత్యాల జిల్లాలో గోదావరి తీరంలో ఉంటుంది. రిమోట్ విలేజ్. 70s 80s ప్రాంతంలో మా చదువు అక్కడ ప్రారంభమైంది. ఆ కాలంలో ఇవాళ మీరు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ లోపల సుకుమా అబూజ్మడ్ అనేది పేర్లు వింటున్నారు. పీపుల్స్ వారు మావోయిస్టులది. 70s లోపల మా ఊరు ఒక హబ్ అన్నమాట. అటు పోలీస్ నిర్బంధాలు, ఇటు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లకు వెళ్ళి మేము బయటపడి స్కూలింగు కాలేజెస్ బయటికి వచ్చేసినామనంటే ఫస్ట్ ఇక్కడ వేదిక కిందున్న ఇద్దరి గురించి చెప్పుకోవాలి. అసలు 10th అయిపోయిన తర్వాత ఒక మంచి ఉద్యోగం రావాలంటే ఏం చేయాలనే దాని మీద గైడ్ చేసిన వాళ్ళు ఇక్కడ ఇద్దరు మా బావలు ఉన్నారు, హరిదాస్ గారు అండ్ బూమరాజ్ బావ గారు. వారందరికీ వారే మాకు ఇన్స్పిరేషన్. నిజంగా ఇన్స్పైరింగ్ ఫిగర్స్ చాలా మంది. మీ వాళ్ళ పురుషోత్తమని సబ్ రిజిస్టారు అనకాపల్లి విశాఖపట్నంలోకి వెళ్ళి
వచ్చిండు. మాజీ జనరల్ సెక్రటరీ మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్. ఇవాళ మా గ్రామంలో ఒక ఐఏఎస్ ప్రొడ్యూస్ అయినరు అని అంటే చాలా దాని వెనుక ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఇవాళ డిప్లొమా అంటే పట్టించుకుంటలేరు కావచ్చు, కానీ సమ్మర్ హాలిడేస్ లోపల గంగాధరు మేము మా ఊరికి పాలిటెక్నిక్ సమ్మర్ హాలిడేస్లో ఊరు పోతే మమ్మల్ని చూడడానికి వచ్చేది పబ్లిక్. ఇంత దొడ్డు ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, రోడ్స్, బిల్డింగ్స్, టన్నెల్స్, పెద్ద పెద్ద సెట్ స్క్వేర్లు, టీ స్క్వేర్లు పట్టుకొని పోతే అరే ఎక్కడో ఇంజనీరింగ్ చదువుతున్నారని. రాష్ట్రం లోపల 2800 ఇంజనీరింగ్ సీట్లు ఉన్న నాడు ఇవాళ లెక్క లక్షలు లేవు. కానీ డిప్లొమాతోని ఒక బేస్తోని బయటకు వద్దామని చెప్పేసి డిప్లొమా ఇంజనీరింగు అక్కడ నిజామాబాద్లో, నేను వనపర్తిలో, కొద్దిమంది మాసప్ ట్యాంక్లో ఇవాళ ఈ స్థాయికి వచ్చినాం. గంగాధర్కు చాలా గుడ్ నేమ్ ఉన్నది, వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచి పేరు ఉన్నది ఇవాళ ఈ స్థాయికి. ఎందుకంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే తెలంగాణ ఫైనాన్షియల్ స్ట్రక్చర్కు ఒక బ్యాక్ బోన్ అని చెప్పచ్చు. ఇవాళ మాకు ఫ్రీ పవర్, నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసిన కాబట్టి చెప్తున్నా, ఒక ఫ్రీ పవర్ ఫార్మర్స్కి అనౌన్స్ చేయాలన్నా, అగ్రికల్చర్ ఫార్మర్స్కి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నా, రోడ్స్ కట్టాలన్నా, బిల్డింగ్స్ కట్టాలన్నా, ఏ ఇన్ఫ్రా తీసుకురావాలన్నా కానీ రెవెన్యూ ఈజ్ ద బ్యాక్ బోన్ ఫర్ అడ్మినిస్ట్రేషన్. డిపార్ట్మెంట్లో ఉండి కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రము ఈ స్థితిలో ఉన్నదని నేను చెప్తున్నా. ఆ డిపార్ట్మెంట్లో గంగాధర్ అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి రావడం అంటే చాలా గొప్ప విషయము. ఇవాళ వాళ్ళు ఇంతకుముందు మాట్లాడిన స్పీకర్లు చెప్తున్నారు, దేర్ ఈజ్ నో రెడ్ మార్క్ అండ్ సింగిల్ ఛార్జ్ ఇన్ హిజ్ సర్వీస్ రిజిస్టర్ అని. నిజంగా చాలా కష్టం. కొన్ని డిపార్ట్మెంట్లు, రెవెన్యూ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, పోలీసు కానీ, ఇవి చాలా టఫెస్ట్. 99 మంచి పనులు చేసి ఒక నచ్చని పని చేసినా కానీ బదనాం చేస్తారు, బట్టగాల్చి మీద వాడేస్తారు. ఎంతో ట్రబుల్స్ ఉంటాయి ఈ ఆర్గనైజేషన్లో. వారిని కన్న తల్లిదండ్రులు, మాకు విద్యాబుద్ధులు నేర్పిన మా గురువులు, రాజయ్య సారు మా హెడ్ మాస్టరు, మా చిట్టాపూర్ స్కూల్ హెడ్ మాస్టరు, రహీం సారు, నరసింహరావు సారు, మరియు వెంకటాద్రి సారు, రామ్దాస్ సారు, వాళ్ళందరికీ మా స్కూల్ మేట్స్ అందరి తరఫున శిరస్సు వంచి ఈ వేదిక మీద నుంచి నమస్కారం తెలుపుకుంటున్నాం. ఇప్పుడే చెప్తున్నారు, వారు ఏదైతే వారి గుడ్నెస్కు, వారి ఎఫిషియన్సీకి, వారి కెపాసిటీకి గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిందని చెప్తున్నారు. అది రేపో ఎల్లుండో బయటకు వస్తుంది అంటున్నారు. ఇంకా ఉన్నత స్థాయిలోకి రావాలి. మా పుట్టిన ఊరికి, వారికి అన్న తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు చెప్పిన గురువులకి, చదివిన స్కూళ్ళకి, కాలేజీలకి ఒక మంచి పేరు రావాలంటే బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓన్లీ. చదువు వల్లనే మనం ఏ స్థాయిలన్నా పోవచ్చు అనేది ఈ ప్రూవ్డ్. వారు ఒక మంచి లైఫ్ను లీడ్ చేయాలి. పిల్లలు కూడా మంచి పొజిషన్లు ఉన్నారు. ఈ రోజు వరకల్లా కూడా మా ఊర్లో క్యాస్ట్లతో సంబంధం లేకుండా బావ, మామ, తాత అని చెప్పేసి వాళ్ళ కుటుంబం మా కుటుంబం ఒకటే వాడకుంటుంది. ఇవల్ల మా సీనియర్ ఇంజనీర్స్, మా హరిదాస్ బావ గారు, భూమరాజ్ బావ గారు, మిగతా వాళ్ళ నిజామాబాద్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కూడా చాలామంది వచ్చేసినారు. వాళ్ళందరికీ ఇంత దూరంకి వెళ్ళి వచ్చినందుకు మా ఊరికి ఒక గర్వకారణంగా భావిస్తున్నాము. గంగాధర్ ఒక ఇంకా మరింత ఉన్నత స్థానంలోకి ఎదిగి ఎక్కడో పుట్టిన బిడ్డ క్యాపిటల్ సిటీలో ఏలుతున్నాడంటే నిజంగా చాలా గుండె నిండా ఆనందం ఉన్నది. ఈరోజు వారు మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని భగవంతుని కోరుకుంటున్నా. దిస్ మూమెంట్ యాక్చువల్లీ ఈజ్ ఎ మెమరబుల్ ఈవెంట్ ఫర్ హిమ్. ఇటువంటి మూమెంట్ చాలామందికి అంటే హ్యాపీలీ పీస్ఫుల్లీ రిటైర్మెంట్ అనేది అందరు కోరుకుంటారు. రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ అనేది కంపల్సరీ. సో ప్రతిదానికి సమయం కలదు అన్నట్టు గాడ్ హ్యాస్ క్రియేటెడ్, మనకి ఒక జాబ్ ఇచ్చిన తర్వాత కంపల్సరీ దానికి రిటైర్మెంట్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. సో అందులో రిటైర్మెంట్ అనేది ఎటువంటి ఛార్జెస్ ఉండి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రిటైర్మెంట్ కాకుండా ఎటువంటి ఛార్జెస్ లేకుండా రిటైర్ అయ్యి పీస్ఫుల్గా రిటైర్మెంట్ కావాలని అందరు కోరుకుంటారు. మన గంగాధర్ కూడా అడిషనల్ డైరెక్టర్ గారు పీస్ఫుల్గా రిటైర్ అయినందుకు. సో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి యాక్చువల్గా ఈ జనం అందరినీ, ఆయన ఫ్రెండ్స్ని, వీళ్ళందరినీ చూస్తుంటే ఆయన అంటే ఎంత అభిమానమో, చాలా అభిమానం ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. సో ఈ విధంగా మనమందరము ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసే సమయం ఇది. ఆయన ఈ తదుపరి ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత చేయవలసింది ఏందనేది
ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. మనం యాక్చువల్గా 58లో మనం రిటైర్మెంట్ కావాల్సిన వాళ్ళు అందరము గవర్నమెంట్ మనకు 3 years ఎక్స్టెన్షన్ ఇచ్చింది. సో అప్పటి నుంచే వాకింగ్ స్టార్ట్ చేయడము. సో వి బోత్ ఆర్ మీటింగ్. ఈయన మాకు వాకింగ్ ఫ్రెండ్ అనమాట. ఇంకా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కంపల్సరీ శ్రద్ధ ఇంకా బాగా తీసుకోవాలి. ఎందుకంటే మనకు చాలా వెబ్సైట్లో వాట్సాప్లో మనం చూస్తూ ఉన్నాం, అబోవ్ 60 వచ్చిందంటే చాలా కేర్ఫుల్గా ఉండాలని చాలా మనకి మెసేజెస్ వస్తూ ఉన్నాయి. సో మనము ఆ విధంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కేర్ తీసుకోవాలని నేను గంగాధర్ గారిని కోరుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. యూ షుడ్ టేక్ కేర్. సో మా 10th class గ్రూప్ కానీ మా ఆర్కిటెక్చర్ గ్రూప్స్ కానీ దే ఆల్వేస్ పోస్ట్ చాలా ఎటువంటి కేర్స్ తీసుకోవాలని. సో ఇప్పుడు చాలా అవైలబుల్ ఉన్నాయి మనకి. డాక్టర్స్ కూడా పర్టికులర్గా చెప్తా ఉన్నారు. తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా తొందరగా రావాలని ఐ ప్రే టు ద గాడ్. అండ్ తర్వాత ఆయన ఫ్యామిలీ తర్వాత పిల్లలు అందరూ మంచిగా అంటే ఇప్పుడు రిటైర్మెంట్ హ్యాపీగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా ఏం ప్రెషర్ పెట్టరు, ఆ ఫైల్ తీసుకురా ఈ ఫైల్ తీసుకురా అని. దెర్ ఇస్ నో టెన్షన్ ఎట్ ఆల్. వితౌట్ టెన్షన్ యూ కెన్ వర్క్. మీరు ఫ్యూచర్లో మీరు హ్యాండిల్ చేసినటువంటి ఇష్యూస్ సబ్జెక్ట్స్ ఎలా హ్యాండిల్ చేశారు డైరెక్ట్ అనేది ఒకటి. మీరు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మీ సబార్డినేట్స్ ఎవరైనా ఫోన్ చేసినప్పుడు కానీ మీ కొలీగ్స్ ఇంకా రిటైర్ కాకుండా ఉన్న కొలీగ్స్ కానీ మీకు అడిగినప్పుడు యూ హ్యావ్ టు హెల్ప్ దెమ్, యూ హ్యావ్ టు గైడ్ దెమ్. సో యాజ్ ఫర్ యాజ్ మై అంటే ఎక్స్పీరియన్స్ ఇస్ కన్సర్న్, హెచ్ఎండిఏలో ఈ హాజ్ క్యాడస్ట్రల్ కమిటీ మీటింగ్లో రెగ్యులర్గా వచ్చాడు. సో ఎవ్రీ టైమ్ సో దేవేందర్ రెడ్డి సార్ ఆల్వేస్ ఆస్క్డ్ హిమ్ టు గంగాధర్ గారు యూ హ్యావ్ టు వెరిఫై థరోలీ. సో అంత కాన్ఫిడెన్స్ డైరెక్టర్ సార్ అంటే డిటిసి దేవేందర్ రెడ్డి సార్కి అంత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు. గంగాధర్ షుడ్ వెరిఫై దట్ పర్టికులర్లీ. అంటే క్యాడస్ట్రల్ కమిటీలో మాకు మీటింగ్లో రెగ్యులర్గా వచ్చేవాడు. నేను హెచ్ఎండిఏకి వెళ్ళినప్పుడు ఈ వాజ్ యాక్చువల్లీ గంగాధర్ అని ఇంకొక అతను ఉన్నాడు ఈవో. సో అతనితో ఇద్దరు కలిసి వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. మ్యాక్సిమంగా సమ్ డిఫరెంట్ యాక్టివిటీ స్పెషలైజ్డ్ అంటే కోకాపేట్లో సేల్స్ చేయడానికి యాక్షన్లో పార్టిసిపేట్ అయినప్పుడు నేను కూడా పార్టిసిపేట్ అయ్యి చూశాను. దట్ టైమ్ ఈ వాజ్ వెరీ మచ్ అంటే ఆ పిఎఫ్యూ సెక్షన్లో వర్క్ చేస్తుండేవాడు. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత సో వీ హ్యావ్ సీన్ హిమ్ ఇన్ క్యాడస్ట్రల్ కమిటీలో చూసేవాడిని. బిఫోర్ దట్ అండ్ అదర్ సమ్ అదర్ ప్లేసెస్లో వెన్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ డిప్యూటీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, ఐ యూస్ టు మీట్ సపోజ్ డైరెక్టర్స్ని కలవడానికి వచ్చినప్పుడు ఐ సా హిమ్ ఇన్ పేషి. సో ఈ వాజ్ వర్క్డ్ యాజ్ ఏ పేషి అంటే పేషిలో వర్క్ చేస్తుండేవాడు. సో చూడండి ఆయన యొక్క పరితన డైరెక్టర్స్ హ్యావ్ రికగ్నైజ్డ్ ఈజ్ ద బెస్ట్ ఆఫీసర్ అని చెప్పి అంటే ఆయన ఐడెంటిటీని గుర్తు చేస్తే ఆయన బెస్ట్ ఆఫీసర్ అని అనుకొని ఆయన పేషీలో పెట్టుకున్నారు ప్రతి డైరెక్టర్స్. యూస్ టు సీ ద ఫైల్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్. అంటే డైరెక్టర్స్ ఆల్ ద డైరెక్టర్స్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్. అంటే ఇంత మంచి గుడ్ క్యారెక్టర్ అండ్ స్క్రూటినీ కెపాసిటీస్ అండ్ స్కిల్, పర్టికులర్లీ ఇన్ టౌన్ ప్లానింగ్ ఫీల్డ్లో స్కిల్ అనేది స్క్రూటినీ స్కిల్ అనేది చాలా మంది తక్కువ ఉంటారు దాంట్లో. బట్ హీ హ్యాస్ మోర్ నాలెడ్జ్ ఎవ్రీ టైమ్. హీ హ్యాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కూడా చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. సో మోర్ ఓవర్ ద ఫీల్డ్ సర్వే ఆస్పెక్ట్స్లో ఈజ్ హ్యావింగ్ మోర్ నాలెడ్జ్. సో కాబట్టి సో దేవుడు అతన్ని ప్రే టు ద గాడ్ అంటే ఫ్యూచర్ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ. గంగాధర్ గారి తోటి నా అసోసియేషన్ ఇప్పటిది కాదు, అతను సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి ఐ నో హిమ్. నాకు అంటే ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో ఫస్ట్ సర్వీస్లో అప్పటి నుంచి నాకు తెలుసు. ఆల్మోస్ట్ 36-37 years నుంచి మళ్ళీ తెలుసు. మళ్ళీ అంటే నేను అవుట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అప్పటి నుండి తెలుసు. ఫస్ట్ జాయిన్ అయ్యాడు. దాని తర్వాత అంటే గంగాధర్ ఇప్పుడే తెలుసు అతను ఎన్ని కష్టాలు పడి వచ్చాడో, ఇంత ఇది రావడానికి ఎంత చేశాడో నేను పర్సనల్గా కొన్ని తెలుసు. నాకు కొన్ని దట్స్ ఇప్పటికైనా ఈజ్ గుడ్ వర్కర్. ఐ లాస్ట్ మై మంచి రైట్ హ్యాండ్ లాస్ట్ టుడే రిటైర్డ్. ఐ హావ్ టు సెర్చ్ ఫర్ రిప్లేస్మెంట్. ఆయన కోసం రిప్లేస్మెంట్ నేను చూసుకోవాలి రేపటి నుండి ఎవరు అని చెప్పి. నెక్స్ట్ రిటైర్మెంట్ లైఫ్ బహుత ఆయురారోగ్యాలు అని కోరుకుంటూ. గంగాధర్ గారు మంచి వ్యక్తి, మంచి హార్డ్ వర్కర్ అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఇంతమంది రావడం అనేది మంచి మనిషి అని చెప్పడానికి ఇంతకంటే వేరే చెప్పనవసరం లేదు. సో డిపార్ట్మెంట్లో మేము అంటే నేను సిసిపిగా ఉన్నప్పుడు జిహెచ్ఎంసీలో పనిచేసాము, ఇద్దరం జాయింట్ కలిసి. సో మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. ఏదన్నా కానీ డిస్కస్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కానీ, ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకోవడం కానీ, ఈ కమిటీ మీటింగ్స్లో అటెండ్ అవ్వడము, వాల్యుబుల్ రూల్స్ అన్ని డిస్కస్ చేయడం. ఈవెన్ కెడస్ట్రల్ కమిటీస్లో కూడా హెచ్ఎండిఏలో బాగా మంచిగా పాల్పంచుకొని మంచి సబ్జెక్ట్ ఉన్న మనిషి. పేషెన్సీగా ఉంటారు. ఎవరన్నా వస్తే కూడా సమాధానం చెప్పడం కానీ, వినడం కానీ, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అవన్నీ అంటే అది అందరికీ రాదు. అది డిపార్ట్మెంట్లో ఏమంటారు, అది సర్వీస్ మీద ఉంటుంది. దాదాపు నాకు తెలిసి 35 years
సర్వీస్ డిపార్ట్మెంట్లో. సో రిటైర్మెంట్ అనేది ప్రతి ఎంప్లాయీ కామన్ కాబట్టి ఇంకా రిటైర్మెంట్ జీవితం ఆయన్ని ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆయనకు కానీ ఆ దేవుడు చల్లగా చూడాలని, ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి ఆ దేవుడిని ప్రార్థిస్తూ. నేను గంగాధర్ గారు ఆల్మోస్ట్ సేమ్ ఏజ్లో సేమ్ టైంలో కెరియర్ స్టార్ట్ చేశాము. ఇఫ్ ఐ రీకలెక్ట్, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ అపాయింట్ అయింది వరంగల్ రీజనల్ ఆఫీస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా. ఐ థింక్ ఆ టైంలో గంగాధర్ గారు మాస్టర్ ప్లాన్ సర్వే యూనిట్లో రిక్రూట్ అయ్యి అప్పుడే హీ జస్ట్ జాయిన్ ద డిపార్ట్మెంట్. ఆ విధంగా మా ఇద్దరి జర్నీ ఆల్మోస్ట్ సేమ్ టైంలో. తర్వాత చాలాసార్లు మేము కలిసి పనిచేయడం జరిగింది. టిల్ లాస్ట్ ఇప్పుడు ఈ 2-3 years కూడా, దో నేను డిటిసిపిగా ఉన్నా కానీ, బట్ యాజ్ ఏ ఎంఎస్బిఆర్ కమిటీలో కానీ అక్కడ కానీ ఫ్రీక్వెంట్గా గంగాధర్ గారిని కలవడం జరిగింది. గంగాధర్ గారు లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ టోల్డ్, బట్ 2-3 things విచ్ ఐ వాంటెడ్ టు టెల్. ఒకటి, హీ ఈజ్ వెరీ ప్రాక్టికల్ ఇన్ అప్రోచ్. సో చాలా సార్లు మనకి ఏమవుతుంది అంటే, దెర్ ఈజ్ ఏ రూల్ and which is written on a book, and there is also something on ground ఎలా చూడాలి, ఆ రూల్ ను మనం ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేయాలనేది టౌన్ ప్లానర్స్ అందరికీ కూడా చాలా ఒక పెద్ద మీమాంస. బిల్డర్స్ ఎక్స్పెక్ట్ దట్ సో ఓన్లీ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్ ఆలోచించండి అని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది. అదే విధంగా ఆర్కిటెక్ట్స్ పర్స్పెక్టివ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆర్కిటెక్ట్స్ థింక్ దట్ మేబీ యూ షుడ్ హ్యావ్ సమ్ ఫ్లెక్సిబిలిటీ అని చెప్పేసి ఆర్కిటెక్ట్స్ అంటుంటారు. టౌన్ ప్లానర్ ఈ మధ్యలో టౌన్ ప్లానర్గా మనం చేయాల్సింది, ఆ టౌన్ ప్లానర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు స్క్రూట్నీలో చేయాల్సింది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టేక్ వన్ పర్టికులర్ స్టాండ్. అంటే ఇది కరెక్ట్ లేకపోతే ఇది తప్పు అని కూడా చెప్పలేము. సో వీ హ్యావ్ టు టేక్ సమ్ జుడిషియస్ డెసిషన్. అంటే ఆ పర్టికులర్ పొజిషన్లో, అంటే మనము ఒక విధంగా అందరినీ సాటిస్ఫై చేయలేము, కొన్ని చోట్ల రూల్ ప్రకారం చేయాల్సి వస్తుంది. అట్ ది సేమ్ టైం కొన్ని చోట్ల మనం కొంచెం ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుంది. ఐ థింక్ గంగాధర్ హ్యాస్ గాట్ దట్ టాలెంట్ దట్ wherever it is required, he'll try to find some solution to the problem. I think that's why he has got quite a good name, and lot of people have spoken very positive about him. That is also one of the main reason. He always try to learn. Suppose oka particular issue lo teliyaledu anukondi, sir idi ela cheste baaguntundi, ఇది రూల్ ఇంటర్ప్రిటేషన్ మేము ఈ విధంగా చేసాము, ఇది కరెక్టా కాదా? బికాస్ జనరలీ వాట్ హ్యాపెన్ వెన్ యూ రీచ్ సర్టన్ పొజిషన్, సో యూ ఫైండ్ దట్ నాకన్నా తెలియని వాళ్ళు ఎవరు లేరు, నాకే మొత్తం తెలుసు అనుకునే వాళ్ళు చాలామంది, ఇంక్లూడింగ్ నేను కూడా అలానే ఉంటానేమో. బట్ వెరీ ఫ్యూ పీపుల్ విల్ ట్రై టు లెర్న్. అంటే ఓకే, మేబీ ఐఎమ్ నాట్ నోయింగ్ ఫుల్లీ, సో సీనియర్స్ కానీ ఇంకెవరినైనా అడిగితే కూడా కొంచెం తెలుస్తుందేమో అనే ఒక ఐడియాలా ఉంటుంది. ఐ థింక్ గంగాధర్ దట్ ఈస్ అనదర్ క్వాలిటీ విచ్ ఐ లైక్, దట్ వేర్ హీల్ ట్రై టు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో లెర్న్ థింగ్స్. ఐ థింక్ టిల్ లాస్ట్ డే ఆల్సో దేర్ వర్ సమ్ ఇష్యూ అబౌట్ TSIAC ఒక ప్రపోజల్ గురించి. I think we had discussion about almost half an hour, 45 minutes on that particular project. So ఇది కరెక్టా కాదా, ఇది చేస్తే మనం ఏమైనా తప్పు ఇంటర్ప్రిట్ చేస్తున్నామా అనేది ఆ డౌట్ కూడా he used to get clarified. That way I think నిత్య విద్యార్థి అంటారు కదా, సో ఆ విధంగా he is always try to learn and gain knowledge. So retirement is inevitable. So but good thing is that his kids family అందరు కూడా మంచిగా సెటిల్ అయ్యారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది గుడ్ హెల్త్ to spend lot of time with his granddaughters and grandson, and also time in between time దొరికినప్పుడు especially the youngsters, young batch ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కొంచెం గైడ్ చేయడము, ట్రైనింగ్ చేయడము. ఒకవేళ మేబీ ITPI can also take some lead and conduct some training programs for the especially young generation people. So because they have lot of knowledge of 35-37 years, so ఆ knowledge కూడా మళ్ళీ మీరు ఎక్కడో కలిసిపోకుండా you have to transfer that knowledge to the next generation. So once again I wish you all the good health, happiness and joy in the retired life. జై మార్కండేయ కశ్యప గోత్రాయ నమః. మేము చెట్టాపురం అనే గ్రామంలో కాచర్ల వంశంలో మా ఫాదర్స్ ముగ్గురు జన్మించారు. వాళ్లకు మేము సెకండ్ జనరేషన్గా, మా చిన్నాన్న కొడుకు, మా పెద్దనాన్న కొడుకు, మేమందరం చిన్న పల్లెటూరులో కష్టపడి చదువుకొని, ఒక మా బ్రదర్ ధర్మరాజ్ అని మాకు ఆదర్శం తీసుకొని, మీరు డిప్లొమా చదువుకుంటే ఉద్యోగం అనేది తొందరగా వస్తుంది అనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత కూడా మమ్మల్ని మా సర్టిఫికేట్ తీసుకెళ్లి ఆయన్నే అప్లై చేశాడు. అప్పుడు ఎంట్రన్స్ అనేది లేకుండే, అప్పుడు మాకు ఇమీడియట్ గా మాకు సీట్ వచ్చింది. భూమిరాజ్ నేను ఇద్దరం క్లాస్మేట్స్, మా పెద్దనాన్న కొడుకు జాయిన్ అయ్యాము. 3 years లో డిప్లొమా కంప్లీట్ చేసాము. అనుకున్నట్టుగానే ఇమీడియట్ గా మేము అనుకునేది కాలేజీలో, అరే ఏం జాబ్ అంటే
రోడ్ ఇన్స్పెక్టర్ తిరగడం అనేది. అదే విధంగా మాకు టెక్నికల్ రోడ్ ఇన్స్పెక్టర్ అనే జాబ్ వచ్చింది. తర్వాత ఇమీడియట్ గా విత్ ఇన్ 10 months లో ఏఈగా ప్రమోషన్ వచ్చింది. ఆ విధంగా నిజామాబాద్ వెళ్ళిపోయాము. అప్పుడు మా తమ్ముని కూడా నిజామాబాద్ లో డిప్లొమా జాయిన్ అయ్యాడు. చాలా కష్టపడి చదువుకున్నాడు. డిప్లొమా అయిపోగానే ఇమీడియట్ గా అన్నయ్య ఎక్కడ జాబ్ ఉంటే చూడంటే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తెలిసిన వాళ్ళు ఉంటే దాని టెంపరీ కొన్ని రోజులు చేశాడు. తర్వాత కొన్ని రోజులు మహారాష్ట్ర బార్డర్ లో మా కాంట్రాక్టర్ దగ్గర కూడా ఒక 2-3 నెలలు కష్టపడ్డాడు. తర్వాత టౌన్ ప్లానింగ్ లో అప్పుడు జాబ్ వచ్చింది. అదృష్టం చాలా కష్టపడి మరి ఈ స్టేజ్కి వచ్చాడు. మరి అందరం కూడా మా ఆశీర్వాదం మా తమ్ముడికి ఎప్పుడు ఉంటది. వాని పిల్లలు కానీ మా పాప కూడా యుఎస్ లో ఉంటది. వాని బాబు కూడా యుఎస్ లో అక్కడ కూడా కలిసిమెలిసి ఉండేవారు. ఆ టోటల్ మా జనరేషన్ అందరం కూడా 3వ తరం ఇప్పుడు మా పిల్లలు మరి ఫ్యూచర్ లో వాళ్ళ పిల్లలు కూడా అందరు కలిసిమెలిసి ఉంటారు. మరి చిట్టాపూర్లోనే మాది ఒక ఆదర్శవంతమైన కుటుంబము. మా ఆడబిడ్డలు అంటే మా చెల్లెళ్ళు కానీ మా చెల్లెళ్ళ పిల్లలు కానీ అందరి పిల్లలు కూడా మంచిగా డెవలప్ అయ్యారు దేవుని దయ వలన. అందరం కూడా హ్యాపీగా. నేను కూడా 10 years బ్యాకే రిటైర్ అయ్యాను. యాదగిరిగుట్టలో పనిచేశాను. ఆఫ్టర్ మై రిటైర్మెంట్ కన్స్ట్రక్షన్ టైంలో మళ్ళీ డబుల్ బెడ్రూమ్స్ కుతుబుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ 18 projects కి ఇన్ఛార్జ్ చేశాను. మళ్ళీ రీసెంట్ గా మొన్నటి వరకు నాక్ లో క్యాంపస్ ఇంజనీర్ గా కూడా చేశాను. ఇప్పుడు మామూలుగా విశ్రాంతి తీసుకుంటున్నాను. పిల్లలకు సపోర్ట్ గా ఇంట్లో ఉంటున్నాను. అంకితం చేసుకోగా మీ అందరూ కూడా ఒక ఆహ్లాదకరమైన పాట వినాలి. భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గూటిలోన విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు పెక్కే నుంగులిరుగడరా ఉరవీధుల బుననుండగలరే కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సంపార భోగింపగలరే అతి మనోహరులగు చతురాంగనలతోటి నెయ్యము వేడ్కలు సలుపగలరే కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి ఈ తనువు విడచి సుదతి నరయము తొల్లింట చూరగలరే జూదమిచట నాడంగరాదు సుమ్మి మిత్రుడు గంగాధర్ గారికి ఈ పద్యం అంకితం. రామా నీ పదధూళులే 10,000 కోవెలలోనికి రాలేను నువ్వు కోరిన కానుక తేలేను కోవెలలోనికి రాలేను నువ్వు కోరిన కానుక తేలేను నిన్ను కానక నిమిషము మనలేను నువ్వు కనబడితేనే కనబడలేను నిన్ను కానక నిమిషము మనలేను నువ్వు కనబడితేనే కనలేను పదములే చాలు రామా నీ పదధూళులే 10,000 నీ దయ గౌతమి గంగా రామయ్య నీ దాసులు మునుగంగా నీ దయ గౌతమి గంగా రామయ్య నీ దాసులు మునుగంగా
నా బ్రతుకొక నావా దానిని నడిపే తండ్రివి నీవా, నా బ్రతుకొక నావా దానిని నడిపే తండ్రివి నీవా, నీ పదధూళులే 10,000. థ్యాంక్ యూ. అందరూ సర్వీస్ చేస్తుంటాము, బట్ సర్వీస్ చేయడంలో కూడా తర్వాత రిటైర్ అయిన నాటికి మనం ఏం సంపాదించుకున్నాము, ఏం గుర్తులు మిగిల్చాము డిపార్ట్మెంట్లో అనేది ఇంపార్టెంట్. సో గంగాధర్ మరి చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాము, ఏది నేర్చుకునే మనస్తత్వం అదొకటి, కష్టపడే మనస్తత్వం ఒకటి, ఈ రెండు కూడా తనకి ఈ స్థాయికి తీసుకొచ్చాయి. మరి మంచి పొజిషన్లోకి వచ్చినాడు, మంచి సర్వీస్గా చేశాడు, ఇబ్బంది లేకుండా సర్వీస్లో చేశాడు. ముందు ముందు కూడా తనకి ఆరోగ్యంలో సహకరించి ఏమాటి ఇబ్బంది లేకుండా దైవ చింతనలో కొనసాగాలని నేను అతనికి సర్వదా ఆరోగ్యం చేకూరాలని ఆశిస్తూ. గంగాధర్ గారు నేను సిన్స్ 1989 నుంచి ఫ్రెండ్స్ మేము మున్సిపాలిటీలో అపాయింట్ అయినాము, తను డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్లో అపాయింట్ అయ్యాడు. ఆయన మాస్ ప్లాన్ యూనిట్లో ఉండే, మేము మున్సిపాలిటీలో ఉంటుంది. అప్పటి నుంచి నాకు మంచి ఫ్రెండ్. మోర్ ఓవర్ 2007 to 2009 వి బోత్ హ్యావ్ స్టడీడ్ ఎంటెక్ ప్లానింగ్. మేము అందులో కూడా క్లాస్మేట్స్. ఆయన వెరీ కూల్ గై, ఏ డెసిషన్ అయినా చాలా కూల్గా తీసుకుంటాడు. తర్వాత స్క్రూటినీ కూడా వెరీ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏ విధమైనటువంటి ఫ్లాలెస్ స్క్రూటినీ ఉంటుంది. తర్వాత ఎదుటి నుంచి ఏ విధమైనటువంటి కొర్రీస్ వచ్చే అవకాశం లేకుండా పర్ఫెక్ట్గా చేస్తాడు. తర్వాత ఒక లోయెస్ట్ లెవెల్ ఆఫ్ డెసిగ్నేషన్ ఉన్న పోస్ట్లో ఉండి ఈరోజు ఒక స్టేట్ ఆఫీసర్గా రిటైర్ అవుతున్నాడు. ఆయనకు పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అందరు పద్యాలు చెప్తున్నారు, నేను కూడా ఒక పద్యం చెప్పాలనిపించింది. భాస్కర శతకంలోని ఒక పద్యము. వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, నిత్య విశ్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడు, సదభ్యాసము లేని విద్య, గ్రాసము లేని కొలువు, పరిహాస ప్రసంగము లేని వాక్యము నిరర్థకము భాస్కర. అయితే ఇది పద్యము. ఈ పద్యానికి అర్థం ఏంటంటే, పువ్వుకి ఎంత అందంగా కనిపించినా దానికి సువాసన లేకపోతే వేస్ట్. మనము ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా అక్కడ ఒక జ్ఞాని గాని, ఒక పురోహితుడు గాని, ఒక పండితుడు గాని లేకపోతే ఆ ఊరు కూడా కరెక్ట్ ఉండదు, అంటే డెవలప్ కాదు. గుణవంతుడు కాని కుమారుడు అంటే ఎంత బాగా అందంగా ఉన్నా ఏం చేసినా గుణము లేకపోతే వేస్ట్. అయితే గుణవంతుడైన కుమారుడు ఉండాలి. గ్రాసము లేని కొలువు అంటే ఎంత మనవాళ్ళైనా వాళ్ళు పని చేయించుకుంటే వాళ్ళకు మనము జీతం ఇవ్వాలి. మన బావమరిదే కదా వీడు, మన అన్న కొడుకే కదా అని చెప్పి మనము లైట్ తీసుకోవద్దు. వాళ్ళకు మనం ఎంతో అంతో వాళ్ళకు ఒక శాలరీ చొప్పున ఇచ్చేసేయాలి. పరిహాస ప్రసంగము లేని వాక్యము అంటే మనము ఎంత భగవద్గీత చెప్పినా, మహాభారతం ఏది చెప్పినా గానీ అందులో మధ్యలో రేలంగి పాత్ర అనేది ఉండాలా. ఇప్పుడు బ్రహ్మానందం లాంటి కామెడీ గాని, రేలంగి గారి కామెడీ గాని, ఇంకెటువంటి అయినా ఉంటే చాలా బాగుంటది. జీవితం అంటే అంతులేని ఒక పోరాటం, బ్రతుకు తెరువుకై పెనుగులాడుటే ఆరాటం. కృషి చేశావంటే, ఎదు నిలిచేవంటే, కాధించేవు గెలిచేవు నీదే జయం. జీవితం అంటే అంతులేని ఒక పోరాటం, పాపను కడుపున మోసే తల్లికి 10 మాసాలు పోరాటము, పుట్టిన పాపకు నడిచే తల్లికి తప్పటడుగులే పోరాటం, కుటుంబ భారం మోసే తండ్రికి సంసారం ఒక పోరాటం, విద్యార్థులకు పరీక్ష వస్తే చిత్రమైనదా పోరాటం. జీవితం అంటే అంతులేనొక పోరాటం. కులభూషిత నభోభాగకేతు ప్రాంగణము వాడు ద్రోణసుతుడు, కనక గోరు ససామ్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు, లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంభువాడు రాధాత్మజుండు, మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి, మహోగ్రశిఖర ఘనపాల తరువగు సిడమువాడు సురనదీ సూనుడు ఏర్పడజూచుకొను. బేసిక్గా మాది కూడా పల్లెటూరే, మెట్పల్లి. అక్కడ గవర్నమెంట్ జాబ్లో పనిచేసేవారు చాలా తక్కువ. అందులో మా పెద్ద మామయ్య గారు ఫస్ట్ నుంచి గవర్నమెంట్ జాబే కాబట్టి మా ఇంట్లో అందరూ చెప్పేవారు, నువ్వు మీ మామయ్య లెక్క మంచిగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని. సో వాళ్ళందరి దీవెన కావచ్చు, లేదంటే మా మామగారి దీవెన కావచ్చు. నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాను.
నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను. మేము మా చదువులో కూడా మామయ్యగా ఎంత బిజీగా ఉన్నా మా కౌన్సిలింగ్కి ఇప్పుడు ఇంటర్మీడియట్ కౌన్సిలింగ్ అప్పుడు ఇక్కడ మసబ్ ట్యాంక్ దగ్గర ఉంటుండే. సో బి కౌన్సిలింగ్ మా మామయ్యని వచ్చి మంచి కాలేజ్ సెలెక్ట్ చేశాడు మా అందరికి. మా అన్నయ్యకి ఓయూ కాలేజ్లో బీటెక్ చేశారు. నేను మా ఇంకో అన్నయ్య ఇద్దరం వాసవి కాలేజ్లో చేసాం బీటెక్. సో మాకు చదువులో గైడెన్స్ కానీ ఈవెన్ గేట్ లో కూడా నాకు ఇంకా గుర్తుంది. మాది బీటెక్ అయిపోయింది, జాబ్ వచ్చింది. మా మామయ్యకి ఫోన్ చేస్తే అరే నువ్వు ఎంటెక్ చేయాలి బెటరు, నీకు మంచి ర్యాంక్ వచ్చింది గేట్ లో, ఎందుకు వదులుకుంటావు అని చెప్తే మేము అందరం, నేను ఒక్కనే కాదు మేము ముగ్గురం అన్నలం ఐఐటిలో ఎంటెక్ చేసినాం. మా పెద్దన్నయ్య ఐఐఎస్సి బెంగళూరు, అతను ఆల్ ఇండియా టాపర్. సో మా సెకండ్ అన్నయ్య కూడా ఆల్ ఇండియాలో 400 ర్యాంక్, నాది 400 ర్యాంకే. సో అంటే ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్ కానీ మా మామయ్య గారు కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ వాట్ వీఆర్ హియర్ అన్నట్టు. సో ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నామంటే కారణం కూడా మా మామయ్య గారే, తనే మా ఇన్స్పిరేషన్. సో ఎప్పుడు మమ్మల్ని అందరినీ ఆప్యాయతగా చూసుకుంటూ కెరీర్ మీద గైడెన్స్ ఇస్తూ ఉండేవాడు. సో మా మామయ్య గారు తను హ్యాపీ రిటైర్ అవుతున్నారు, సంతోషం. తను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నా తను ఇప్పుడు రేపటి నుంచి తనలో ప్రతిదీ సక్సెస్ పొందాలని, తనకి ఎప్పుడు దేవుడు ఆశీర్వాదాలు, తనకి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ చిన్నల్లుడు రాజ్ కుమార్ రాంపల్లి. ఎక్కడైనా ఫంక్షన్ వెళ్ళిపోతే ఎప్పుడు అయినా అంకుల్ ఆంటీ ఉన్నారని ఒక ధైర్యం. అక్క అన్నయ్య అందరితో చిన్నప్పుడు మేమంతా కలిసి చదువుకొని కలిసి పెరిగాము. 12 సంవత్సరాల తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుంటే మాకు అసలు ఎంత బాధ అయిందో, అయ్యో ఇంత దూరం వెళ్ళిపోతున్నారని. లైక్ నాకైతే ఏడుపు వచ్చేసింది అంకుల్ వాళ్ళు వెళ్ళిపోతున్నారని. వాళ్ళకు కూడా అంత అంకుల్ రిటైర్మెంట్ అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అంకుల్ ఆంటీ నాకు చాలా చేశారు, స్ఫూర్తిగా కోరుకుంటున్నాను.